మిర్యాలగూడ డివిజన్ రూరల్ సర్కిల్లో ఉన్న మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్న మార్నింగ్ 12 గంటల ప్రాంతంలో మాడుగులపల్లి ఎస్ఐ గారు వారికి ఇచ్చినటువంటి ఒక రిలేబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము మాడుగులపల్లిలో గల ఓల్డ్ రైల్వే క్వార్టర్స్ దగ్గర కొంతమంది గాంజా విక్రయించే వాళ్ళని సేవించే వాళ్ళని వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మొత్తం ఈరోజు మేము 10 మందిని దీంట్లో అరెస్ట్ చేసి పంపడం జరుగుతున్నది. వీళ్ళ దగ్గర నుంచి ఒక 1350 గ్రాముల గాంజా, తర్వాత 22 గాంజా చాక్లెట్స్, అటు ఇటుగా 120 గ్రాముల బరువు గలవి 22 గాంజా చాక్లెట్స్ వీళ్ళ దగ్గర రికవర్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా సికందర్ అని బీహార్ స్టేట్కి సంబంధించినటువంటి సికందర్ ఫుడ్కీ చౌక్ ఠాణా ఇతను ఇక్కడ ఒక లోకల్ రైస్ మిల్లులో పనిచేస్తూ బీహార్ నుంచి ఈ చాక్లెట్స్ గాంజా తీసుకొచ్చి ఇక్కడ ఇదే మిల్లులో పనిచేసేటటువంటి సికందర్ అనుచరుడు రిలేటివ్ రాజు పటేల్ అనే ద్వారా మాడుగులపల్లి మండలానికి సంబంధించినటువంటి కొంతమంది యువకులకి అమ్మటం, వాళ్ళు దాన్ని కొంతమంది సేవిస్తూ తిరిగి దాన్ని కొంతమంది అమ్మటం ద్వారా ఇప్పటికి దీంట్లో మొత్తం 13 మంది ఇన్వాల్వ్ అయినట్టు మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఒక ముగ్గురు దీంట్లో సికందరు, తర్వాత సమీర్ అని మొన్న మిర్యాలగూడ పట్టణంలో ఒక కేసులో అరెస్ట్ అయి ఉన్నారు. అతను కూడా దీంట్లో వీళ్ళకి గాంజాయి సప్లై చేసే వాళ్ళలో ఉన్నాడు. తర్వాత రాజు పటేల్, ఈ ముగ్గురు కాక 10 మందిని మేము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది రాజు పటేల్తో సహా. వీళ్ళందరూ కూడా ఈ సికందర్ దగ్గర తీసుకున్నటువంటి గాంజా వేరే రేట్లకు అమ్ముకుంటూ తర్వాత చాలామంది పిల్లలకి గాంజా అలవాటు చేసుకున్నట్టుగా ఉంది. దీంతో పాటుగా మా దగ్గర మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇంకా మిర్యాలగూడ డివిజన్లో అనేక ప్రాంతాల్లో ఎవరెవరైతే వీళ్ళ దగ్గర గాంజా కొనుక్కొని సేవిస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు ఎంక్వైరీలో తెలిసినాయి. వాళ్ళందరినీ కూడా మేము రికార్డు మీదకి తీసుకొని వస్తాం. తల్లిదండ్రులకి మా విజ్ఞప్తి, ఎవరికి అనుమానం వచ్చినా గాంజా సేవిస్తున్నారని కానీ వాళ్ళ టైమింగ్స్లో, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్లో, వాళ్ళ ఎక్స్పెండిచర్స్లో తేడా వచ్చినా, వాళ్ళు జల్సాలకు అలవాటు పడ్డట్టు ఊరికే మిమ్మల్ని డబ్బులు అడగటం అలాంటివి చేసినా ఇమ్మీడియట్గా సంబంధిత పోలీస్ అధికారులకు తెలిపండి. ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. గౌరవ నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో మిషన్ పరివర్తన పేరు మీద జరిగేటటువంటి ఒక స్పెషల్ డ్రైవ్లో సందర్భంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం అంతా కూడా ఒక స్పెషల్ డ్రైవ్ మేము చేస్తున్నాం. దీంట్లో ఎవరికి ఎటువంటి అనుమానం ఉన్నా ఇమ్మీడియట్గా పోలీస్ వాళ్ళకి సమాచారం అందించాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మేమందరికీ సీరియస్గా ఇచ్చేటటువంటి వార్నింగ్, గతంలో ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో గాంజా సేవించే వాళ్ళని కౌన్సిలింగ్కి పంపడం అది చేస్తున్నాం. ప్రస్తుతం వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు గౌరవ కోర్టు ద్వారా వాళ్ళకి అవసరం అనుకుంటే వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్కి పంపుతారు వాళ్ళు. కానీ కన్జ్యూమర్స్ని కూడా మాకున్నటువంటి లా ప్రొవిజన్స్ ప్రకారం మేము వాళ్ళని కూడా జైలుకి పంపుతున్నాం. రెండవది, ఇప్పుడు మాకు దొరికినటువంటి వాళ్ళలో చాలామంది బీహార్ స్టేట్ నుంచి గాంజా తీసుకొస్తున్నారు. దాంట్లో ఒక మిర్యాలగూడ వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి దీని మీద ఇంకా ఎస్ఐ గారు, సిఐ గారు ఆధ్వర్యంలో ఇంకా డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి మిగతా విషయాలన్నీ కూడా మేము త్వరలోనే వెల్లడిస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.